తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 2 రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, జనగాం, పెద్దపల్లి, కరీంనగర్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మంచిర్యాల, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. హైదరాబాద్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగి ట్రాఫిక్ స్తంభించింది. ఈ సీజన్ లో అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కేవలం 2 గంటల్లోనే 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం పడింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో తెలంగాణలో వచ్చే 2 రోజుల పాటు కూడా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం సూచించింది. ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా జిల్లాలలో కూడా వర్షాలు పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఒక్కొక్కసారి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. తక్కువ టైంలోనే ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్ లో నమోదైంది. 7 నుంచి 15 సెంటీమీటర్ల వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు నమోదవుతున్నాయి. ఇంకా వచ్చే 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా రాష్ట్రానికి యెల్లో అలర్ట్ జారీ చేస్తూ కొన్ని ప్రత్యేకమైన జిల్లాలకు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. ఇంకా ప్రభుత్వం కూడా వాతావరణ సూచనల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను కూడా అప్రమత్తం చేసింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం వరుసగా వర్షాలు ఉన్నాయన్న సూచనలు ఉండడంతో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలి. అదేవిధంగా వాగులు, వంకలు పొంగి తొలే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనాలను ఆ ప్రవాహం తగ్గిన తర్వాతనే ఆ రూట్ లో అనుమతించాలి. ఇక స్కూళ్ళు, కాలేజీలు అన్నిటికి సంబంధించి కూడా ఒకవేళ భారీ వర్షం నుంచి అతి భారీ వర్షం నమోదైతే ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భాగ్యం. రైట్, థాంక్యూ విశాల్.